దేశంలో రాజకీయ పార్టీలన్నీ ఒకే తానులో ముక్కల్లా తయారైనవి. వాస్తవానికి అన్నీ కూడా ఒకే పద్ధతిని పాటిస్తూ ఉన్నాయి. జెండాలు వేరు, నాయకులు వేరు, కానీ ఎజెండా మాత్రం ఒకటిగానే ఉంది. అందరూ ఒకే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఏమిటి ఆ మార్గం అంటే, ఎన్నికల్లో గెలుపు అనేది ప్రధానం. ఎలాగోలా గెలవాలి. ఆ గెలవడం కోసం పూర్తిగా ధన రాజకీయాన్ని చేస్తున్నారు. అంటే ఓట్లు కొనడం, మద్యం పోయించడం, ప్రలోభాలు పెట్టడం, తద్వారా ఎన్నికల్లో గెలుపు సాధించడం. దానికోసం కోట్లు కుమ్మరిస్తున్నారు. ఒకసారి కోట్లు కుమ్మరించిన తర్వాత తిరిగి మళ్ళీ కోట్లు దండుకునే రాజకీయమే మనకు మిగులుతుంది. అదే ఈవేళ వాస్తవంగా మనం చూస్తున్నాం. అందుచేత ఈ ధన రాజకీయం అధికార క్రీడగా మారిన రాజకీయం, దీన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది. అది మార్చినంత కాలం మనకు భవిష్యత్తులో ఈ దేశాన్ని అవినీతి నుంచి బయటపడేయడం, ఈ రాజకీయాన్ని అవినీతి నుంచి బయటపడేయడం సాధ్యం కాదు. దానికోసమని లోక్సత్తా పార్టీ ఒక కొత్త రాజకీయాన్ని తీసుకురావాలి. సమాజ హితం కోరేటువంటి రాజకీయాన్ని తీసుకురావాలి. ధన రాజకీయం స్థానంలో జన రాజకీయాన్ని తీసుకురావాలి. దానికోసం ఒక కొత్త తరహా రాజకీయ పార్టీని సృష్టించాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం లోక్సత్తా పార్టీ వచ్చింది. కానీ లోక్సత్తా పార్టీ అంటే రాజకీయాన్ని మార్చడానికి వచ్చిన పార్టీ. రాజకీయ పార్టీల కంటే భిన్నమైన పార్టీ. ప్రస్తుతం నడుస్తున్న అధికార క్రీడ రాజకీయాన్ని జనహితం కోసం చేసే రాజకీయ క్రీడగా మార్చడం కోసం వచ్చిన పార్టీ. అలాంటి పార్టీని ఏర్పాటు చేయాలనుకున్నాం. మరి దీనికి స్ఫూర్తిదాతలు ఎవరు ఉండాలి? ఇది ఆలోచించినప్పుడు గాంధీని, అంబేద్కర్ని స్ఫూర్తిదాతలుగా లోక్సత్తా పార్టీ ఎంచుకున్నది. ఎందుకంటే గాంధీజీ కీలకమైన కొన్ని అంశాలని మన దేశంలో ప్రజల ముందు ఉంచారు. అందులో మొట్టమొదటి, రాజకీయం అనేది సమాజ హితం కోసం చేసే కార్యక్రమంగా భావించారు. రాజకీయాలు ఒక పవిత్ర వ్యాసంగము. ఎందుకంటే అది ఉమ్మడి కార్యకలాపం కోసం ఉద్దేశించబడింది, సమాజ హితం కోసం ఉద్దేశించబడింది. దానికి నైతిక ప్రమాణాలు, విలువలు ఉండాలి. అందుకని దేశ రాజకీయంలో మొట్టమొదటిసారి రాజకీయాలు సమాజ హితం కోసం చేయాల్సినటువంటి కార్యక్రమంగా, పవిత్ర వ్యాసంగంగా ప్రకటించిన వారు గాంధీజీ. దానికి నైతిక రాజకీయాన్ని మన దేశంలో చవి చూపించిన వాడు గాంధీజీ. అందుకని ఆయన నుంచి ఈ నైతిక రాజకీయాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలని భావించడం జరిగింది. అలాగే గాంధీజీ మనకి చాలా విలువలు ఇచ్చారు. జాతీయోద్యమంలో భాగంగా ఆయన పలు భాషలు, మతాలు, ప్రాంతాలు ఉన్నటువంటి దేశాన్ని ఒకే తాటి మీద నడిపించడానికి ఆయన ప్రయత్నం చేశారు. భారతదేశాన్ని ఒక జాతిగా రూపొందించింది జాతీయోద్యమం. దాంట్లో కీలకమైన పాత్రధారి గాంధీజీ. ఆ జాతీయోద్యమ స్ఫూర్తిని మనం తీసుకుంటున్నాం గాంధీజీ నుంచి. అలాగే గాంధీజీకి సంబంధించి ఆయన అనుసరించిన పద్ధతిని లోక్సత్తా పార్టీ తీసుకుంటా ఉంది. ఆయన మంచి లక్ష్యాల సాధనకి మంచి మార్గాలను అన్వేషించాలన్నారు. సత్యం, అహింస మార్గంగా లక్ష్యాలు సాధించడం వల్ల మంచి జరుగుతుందని స్పష్టం చేశారు. అందుకని ఆ అహింసా మార్గాన్ని, ఆ సత్యాన్ని విడనాడకుండా మంచి లక్ష్యాలు సాధించే దానికి మంచి మార్గాలను అన్వేషించాలి, మంచి మార్గాలనే చేపట్టాలి, వాటిని సాధనాలు చేసుకోవాలని లోక్సత్తా పార్టీ గాంధీజీని తీసుకున్నది. అందుకని పవిత్ర రాజకీయానికి ప్రతినిధిగా స్ఫూర్తిగా గాంధీజీ లోక్సత్తా పార్టీకి ఆయన స్ఫూర్తిదాత అయ్యాడు. రెండవది అంబేద్కర్. మన సమాజంలో చాలా వివక్ష ఉన్నది. ఆ వివక్షను తొలగించడం కోసం జీవితాంతం పోరాడినవాడు అంబేద్కర్. ఆ పోరాటంలో ఆయన ఎప్పుడు కూడా స్పష్టమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థల ద్వారా దాన్ని సాధించాలని భావించారు. అందుకే ఆయన రాజ్యాంగ వ్యవస్థలను సృష్టించడం, పాలనా వ్యవస్థలను సృష్టించడం, ప్రజలకి మేలైనటువంటి సేవలు అందించడానికి కావాల్సిన మార్గాల అన్వేషణ, వీటిలో వ్యవస్థాగతమైన అంశాలు కీలకమైనవిగా అంబేద్కర్ భావించారు. అందుకే అంబేద్కర్ వ్యవస్థాగతంగా మార్పులకు కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మనకు కనిపిస్తారు. ఆ ప్రతిభ అంతా మన రాజ్యాంగ రచనలో కనిపిస్తుంది. అందుకని ఇక్కడ మన ఇద్దరిని ఎందుకు చూస్తున్నామంటే, మంచి రాజకీయం లేకుండా మంచి పరిపాలన అందదు ప్రజలకి. మంచి వ్యవస్థలు లేకుండా మంచి రాజకీయం ఉన్న తగిన ప్రయోజనం ప్రజలకు రాదు. అందుకని మంచి రాజకీయం, మంచి వ్యవస్థల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇద్దరిని స్ఫూర్తిగా మన జాతీయోద్యమం నుంచి లోక్సత్తా పార్టీ స్ఫూర్తిగా తీసుకొని అలాంటి నైతిక రాజకీయం కోసము, అలాంటి వ్యవస్థాగతమైన ఏర్పాట్ల కోసము వారిద్దరిని స్ఫూర్తిదాతలుగా పెట్టుకుని కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇక లోక్సత్తా పార్టీ
తన సిద్ధాంతానికి సంబంధించి కీలకమైన అంశాలని ప్రస్తావన తీసుకుని తన ఎజెండాలో ప్రకటించడం జరిగింది. మొట్టమొదటిది ఒక పరిపూర్ణమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో తీసుకురావాలా. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు మాత్రమే కాదు, ఆ ఎన్నికలు కూడా డబ్బుల ప్రాతిపదిక మీద లేకపోతే ఇతర ప్రలోభాల ప్రాతిపదిక మీద జరిగే ఎన్నికల వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఉండదు. ప్రజాస్వామ్యం అంటే తప్పనిసరిగా చట్టబద్ధమైన పరిపాలన జరగాలి. మనం మామూలుగా మిగిలిన అన్ని అంశాలు చెప్పుకుంటాం, వ్యక్తి స్వేచ్ఛ గురించి మాట్లాడతాం,